చాలా బోర్ కొడుతుందిరా. ఈసారి హాలిడేస్ కన్నా మనం ఏదైనా ప్లాన్ చేయాలి. పక్కా ప్లాన్ చేద్దాం. ప్రాక్టికల్స్ అవి ఇవన్నీ చావు కొడుతున్నారు. అవునవును. ఏమంటారు? అందరూ పక్కాగా ప్లాన్ చేయాలి. జుంకీలు కావాలి. కూర్చోండి సార్. రేయ్, నువ్వు అటు పక్క చూసావా? కనిపించిందా? లేదురా. రేయ్ నువ్వు వెళ్ళి చూడు. సరే నువ్వు ఇటెళ్ళు. కనిపించిందా? నీకు లేదురా. ఏంటి సెట్ అయిపోయిందంటగా? అవునక్క సెట్ అయిపోయింది. ఈ వారం అనుకుంటున్నాను. అవునా? కంగ్రాట్స్. ఎవరు నువ్వు? దున్నపోతలా ఉన్నాడు. కళ్ళు కనిపించ బాగా జరిగింది. తిక్క కుదిరింది. రేయ్, ఏం చేస్తున్నావురా? ఏయ్, ఏంట్రా హీరోలా? ఏంట్రా మూసుకుని పోరా. ఇటు ఇటు పెట్టమ్మా. ఏంటి వెతుకుతున్నా? యాక్చువల్గా గిఫ్ట్ కన్నా నీ టేస్ట్ ఎలా ఉందో చూడాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎక్కడుంది? ఇదిగో. జుంకీలు
ఎందుకు ఇదే కొనాలనిపించింది? ఇవి పెట్టుకుంటే నువ్వు అందంగా ఉంటావు అనిపించింది. సూపర్గా ఉన్నాయి. నాకన్నా మా మమ్మీ డాడీకి బాగా నచ్చుతాయి. చూడు మా బ్యాంక్ అల్లుడు ఎంత ప్రేమగా బంగారం కొనిచ్చాడో అంటారు. ఈవెన్ ఐ లైక్ ఇట్. మీ టేస్ట్ బానే ఉంది. మనం కొంచెం లాంగ్ డ్రైవ్కి వెళ్ళి అప్పుడు ఇంటికి వెళ్దామా? బ్యాంకులో చిన్న వర్క్ ఉంది, ఇవాళ జూమ్ మీటింగ్ ఉంది సాయంకాలం. పోనీ మనం రేపు నీ బర్త్డే కదా, రేపు వెళ్దాం ప్లీజ్. ఓకే. సరే రేపు కలుద్దాం. బాయ్. బాయ్. లోపలికి రమ్మని చెప్పండి. గుడ్ ఈవినింగ్ సత్య. హలో అంకల్. లోపలికి రండి. లేదు అంకల్, లేట్ అవుతుంది, వెళ్ళాలి. 5 నిమిషాలు ఏమైపోతుంది బాబు, లోపలికి వచ్చి కాఫీ తాగేళ్ళు. ఆఫీస్లో జూమ్ మీటింగ్ ఉందంటే ఆల్రెడీ లేట్ అయ్యాను. సత్య, ఒక చిన్న ఫేవర్. కారు సర్వీసింగ్కి ఇచ్చాను. ఈవినింగ్ నేను ఫంక్షన్కి వెళ్ళాలి. మీ కారు ఉంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. రేపు మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళే లోపు నేనే ఇంటికి తీసుకొచ్చి తిరిగిస్తాను. ఓకే. సత్యాన్ని డ్రాప్ చేసేస్తాను. సరేనండి. బాయ్. బాయ్ సత్య. అమ్మ ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. అమ్మని ఎన్ని రోజులకు ఒకసారి వెళ్ళి చూసొస్తారు? 2 వారాలకు ఒకసారి. టైమే ఉండదు కదా. బ్యాంక్ జాబ్ అంటేనే స్ట్రెస్. బ్యాంక్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత కూడా వర్క్ ఉంటుంది కదా. అవును అంకల్. అన్నింటికి 1 వర్డ్ ఆన్సరే, అవును లేదు. తను అలాగే మాట్లాడుతుంది. హలో, బయలుదేరాన్రా. అంకల్, హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటా. శేఖర్ వచ్చేస్తానని చెప్పాడు కదా. సత్య, మార్నింగ్ కలుద్దాం. లేదు లేదు, ఇక్కడే. అలాగా? అయ్యో, అప్పుడైతే అతను రాడా? హలో, ఎవరు నువ్వు? ఎందుకు నా కార్లోకి వచ్చి కూర్చున్నా? సార్ సారీ సార్, అరవకండి సార్. నేను పెద్ద సమస్యలో ఉన్నాను సార్. కొంతమంది నన్ను తరుముకుంటూ వచ్చారు సార్. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, అందుకే మీ కార్లో దాక్కున్నాను సార్. సార్, కాసేపటి తర్వాత నేనే సారీ చెప్పి దిగిపోదామని అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళ డాడీ మీ కార్లోకి వచ్చారు సార్. ఏదైనా మాట్లాడితే ప్రాబ్లం అవుతుందని నేను సైలెంట్గా ఉండిపోయాను సార్. నువ్వు చెప్పేదంతా అసలు నమ్మేలా ఉందా? ఎవరో తరుముకుంటూ వస్తున్నారని నా కార్లో దాక్కున్నావా? సార్, నిజమే చెప్తున్నాను సార్. వేరే ఎలాంటి ఇంటెన్షన్ లేదు సార్. వేరే ఎలాంటి ఇంటెన్షన్ లేదు కదా. దయచేసి బయలుదేరండి ప్లీజ్. వెళ్ళండి. ఎక్కడే ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా చూస్తే బాగోదు. వెళ్ళండి ఇక్కడ నుంచి. లాబీ ఆ సైడ్ లో ఉంది, వెళ్ళండి ప్లీజ్. వెళ్ళమన్నాగా. హలో, ఏం చేస్తున్నారు మీరు? మెయిన్ గేట్ అక్కడ ఉంది. సార్ ఒక్క నిమిషం సార్, చిన్న హెల్ప్ సార్, ప్లీజ్ సార్. ఏంటా హెల్ప్? నా ఫోన్ ఆఫ్ అయిపోయింది. 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ సెక్యూరిటీ రూమ్ ఉంది. నా వెనకాల ఎందుకు వస్తున్నారు? సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అక్కడికి వెళ్ళలేను సార్. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి. అసలు ఎవరో తెలీదు, మీ ప్రాబ్లం ఏంటో తెలీదు. మీకు హెల్ప్ చేసి నేను ప్రాబ్లంలో ఇరుక్కోవాలా ఏంటి? ఒక 5 minutes సార్, ఛార్జింగ్ పెట్టుకున్న దారి నేను వెళ్ళిపోతాను సార్. అదేం కుదరదండి. ప్లీజ్ సార్, 5 minutes సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. నాకు రీసెంట్ గా మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇలా ఒక అమ్మాయిని నా ఫ్లాట్కి తీసుకెళ్ళండి. వెళ్ళండి మీరు. సార్, ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి ఫోన్ చేస్తే నేను తీసుకెళ్ళడానికి పర్సన్ వస్తారు సార్. నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి, ప్లీజ్. 5 నిమిషాలు. అక్కడ ఛార్జింగ్ పెట్టుకోండి. సార్, తాగడానికి కొంచెం మంచినీళ్ళు ఉన్నాయా? అక్కడ ఉన్నాయి. నేను తీసుకుంటాను. అయ్యో అయ్యో, తడిసిపోయింది.
సార్ కొంచెం ఫోన్ చేసుకోవచ్చా? సార్ ఒక చిన్న విషయం. ఏంటి? ఫోన్ చేస్తే ఒక పర్సన్ వచ్చి తీసుకెళ్తారని చెప్పాను కదా సార్. ఆయన రావడానికి ఇంకో 1 hour పడుతుందంట సార్. ఏయ్, ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ? నా వెనకాలే కారులో వచ్చావు. 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకుంటాను అన్నావు. పాపం లేని దానికి కూడా ఒప్పుకున్నాను. ఇప్పుడు 1 hour అంటున్నావు. ఇంతకు మించి నేను ఇంకేం సాయం చేయలేను. నువ్వు బయలుదేరు. బయటికి పోయి ఇంతకు మించి నేను నీకు హెల్ప్ చేయలేను. బయటికి పో. చెప్తున్నాను కదా, అర్థం కావడం లేదా? సార్ ఈ పరిస్థితిలో నేను ఒంటరిగా బయటికి వెళ్ళలేను సార్. ఏయ్, ఏంటి పరిస్థితి? ఇప్పుడు అంతలా ఏం జరిగిందని? అంత సేఫ్ కాకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళు. సార్ ఇప్పుడు నా సమస్యను చెప్పుకునే పరిస్థితిలో నేను లేను సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను అర్థం చేసుకున్నంత వరకు చాలు. బయటికి వెళ్ళు. నాకు అంత అర్థమైంది. ఇక వెళ్ళు. ప్లీజ్ వెళ్ళమని చెప్తున్నాగా. సార్, హలో, ప్లీజ్ సార్. నువ్వు బయటికి వెళ్ళకపోతే నేనే పోలీసుల దగ్గరికి వెళ్తాను. వెళ్ళు. సార్ ఏంటి? నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కదా, నాకేదైనా ఈ రోడ్డు మీద చచ్చిపడి ఉంటే కనుక రేపు ఆ న్యూస్ చూసి మీరు మాత్రం ఫీల్ అవ్వకండి. ఏంటండి మీరు? నేను ఒక సాధారణ వ్యక్తిని. నాకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదని ఆలోచిస్తున్నాను. మీరు ఎవరో, మీ సమస్య ఏంటో అన్నది తెలియకుండా ఎలా అంటే సార్, నేను ఇప్పుడు ఆ సమస్యను వివరించే పరిస్థితిలో నేను లేను సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్. మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి ఎవరు వస్తున్నారు? నా గార్డియన్ వస్తున్నారు సార్. సరే, లోపలికి రండి. మీ గార్డియన్ 1 hourలో వచ్చేస్తారు కదా? లేట్ ఏం అవ్వరుగా? మీరు కోప్పడతారని 1 hourలో వస్తారని చెప్పాను. యాక్చువల్గా ఆయన రావడానికి 2 గంటల పైనే పడుతుంది. నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు సార్. ప్లీజ్ నన్ను నమ్మండి. అక్కడ గెస్ట్ రూమ్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, బీ దేర్. థ్యాంక్ యూ సార్. లెఫ్ట్లో. మీ పేరేంటి? తారా.